స్థాపకులచే నిర్మించబడిన పిరమిడ్లు. Hello friends, I'm Shreyans Daga. I'm an industrialist living in Bombay. I'm into edible oil extraction business and I'm also a vice chairman of Pyramid Valley International, Bangalore. నాకు బ్రహ్మ సుభాష్ పత్రిజీ ద్వారా 1997లో ధ్యాన పరిచయం అయింది. ధ్యాన పరిచయం కాకముందు 6 నెలల క్రిందటే మా నాన్నగారు శరీరాన్ని వదిలి వెళ్ళడం, ఆ తర్వాత 2 రోజుల ముందే నాకు టీబీ రావడం, ఆ సమయంలో నాకు పిరమిడ్ మెడిటేషన్ పత్రిక ద్వారా పరిచయం అయింది. ఏ డాక్టర్ ఏ మెడిసిన్ నీకు అవసరం లేదని, ఎందుకంటే నీ టీబీకి కారణం నీ దుఃఖమని చెప్పి, అది తగ్గాలి అనుకుంటే పిరమిడ్ ధ్యానం చేసి స్వయం శక్తితోనే దాన్ని నయం చేసుకోవచ్చని చెప్పి ధ్యానం చేయించారు. అలా ఒక 1 నెల రోజుల పాటు ధ్యానం చేయగా పూర్తిగా నా టీబీని నేను నయం చేసుకోగలిగాను. ఒక వ్యాపారవేత్తగా నేను సిఫార్సు చేసేది పిరమిడ్ ధ్యానం అందరికీ తప్పనిసరి. ఇది మన ఆలోచనల్ని సరిచేసే ఒక పరికరంలా పనిచేస్తుంది. మనం ఏ పని చేస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో భావోద్వేగానికి లోనవుతాం. మరీ ముఖ్యంగా పిరమిడ్ ధ్యానం ద్వారా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందవచ్చు. కూర్చున్న చోటే ఆనందాన్ని సమృద్ధిగా పొంది మన జీవితంలో జరిగే సంఘటనలు ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను పొందవచ్చు. మేము ఒక స్పిరిచువల్ సెంటర్ని 2000 సంవత్సరంలో బేతుల్లో నిర్మించడం జరిగింది. అక్కడ వేలాది మంది వచ్చి ధ్యానం చేసుకుని ఫలితాలను పొందుతున్నారు. ఆ చుట్టుపక్కల ఉండే అరణ్యం, పచ్చని వాతావరణం కనుల విందుగా ఉంది. విద్యార్థుల విద్యా విధానంలో పిరమిడ్ ధ్యానం ఎంతగానో సహాయపడింది. తద్వారా పాఠశాలల్లో పిరమిడ్ల నిర్మాణానికి స్ఫూర్తినిచ్చింది. పిరమిడ్ వల్ల వచ్చే మార్పుని గమనించి మేము అక్కడ ఒక స్కూల్ని నిర్మించడం జరిగింది. ఆ స్కూల్లో పిరమిడ్లు కట్టాము. అక్కడ ఉన్న పిల్లల్లో చాలా మార్పు గమనించాము. వాళ్ళ ఏకాగ్రత, జ్ఞాపశక్తి పెరిగింది. వాళ్ళు ప్రతిరోజు క్రమం తప్పకుండా పిరమిడ్లో ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు చాలా సరదాగా, ఆనందంగా ఉంటారు. తమ పిల్లల్లో మార్పును చూసి ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి ధ్యానం గురించి తెలుసుకుని వాళ్ళు కూడా ప్రతి వారాంతరంలో పిల్లలతో పాటు ధ్యానం చేస్తున్నారు. ఒక చిన్న ఊరిలో ఇలా పిల్లలను చూసి తల్లిదండ్రులు కూడా ధ్యానం చేయడం చాలా గొప్ప విషయం. ఆ స్కూల్ వాళ్ళని ఎంతగానో ఆకట్టుకుంది. In a small town, the parents could never have imagined that the children could have so much benefited. So this school has become a major attraction for them because they've seen the children transformation.